ఎయిర్ ఇండియా బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. విదేశాల్లోని ల్యాబ్ కు తరలించి బ్లాక్ బాక్స్ ను విశ్లేషించనున్నారు. బ్లాక్ బాక్స్ లో 2 భాగాలుంటాయి. సివిఆర్, ఎఫ్డిఆర్. పైలట్, కో పైలట్ ఏం మాట్లాడినా ప్రతి పదం, అలారం సౌండ్స్ అన్ని కాక్పిట్ వాయిస్ రికార్డ్ అవుతాయి. ఇక విమానం డేటా అంటే ఎంత స్పీడ్ తో ప్రయాణించింది, ఎంత స్పీడ్ తో వెళ్లింది, ఇంజిన్ పనితీరు, స్టీరింగ్ డైరెక్షన్స్, ఫ్లైట్ డేటా రికార్డింగ్ లో నమోదవుతాయి. ఎయిర్ ఇండియా బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. విదేశాల్లోని ల్యాబ్ కు తరలించి బ్లాక్ బాక్స్ ను విశ్లేషించనున్నారు. బ్లాక్ బాక్స్ లో 2 భాగాలుంటాయి. సివిఆర్, ఎఫ్డిఆర్. పైలట్, కో పైలట్ ఏం మాట్లాడినా ప్రతి పదం, అలారం సౌండ్స్ అన్ని కాక్పిట్ వాయిస్ రికార్డ్ అవుతాయి. ఇక విమానం డేటా అంటే ఎంత స్పీడ్ తో ప్రయాణించింది, ఎంత స్పీడ్ తో వెళ్లింది, ఇంజిన్ పనితీరు, స్టీరింగ్ డైరెక్షన్స్, ఫ్లైట్ డేటా రికార్డర్ లో నమోదవుతాయి. అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఎయిర్ ఇండియా విమానంలో 242 మంది ప్రయాణికులు కాక 2 పైలట్లు, 11 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఫ్లైట్ లోని సిబ్బంది మొత్తం మరణించారు. మృతుల్లో పైలట్లు సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైన్ కుందర్గా గుర్తించారు. అలాగే సీనియర్ క్యాబిన్ సిబ్బంది శ్రద్ధా ధావన్, అపర్ణ మహాదిక్ కూడా మృతి చెందారు. ఇతర క్యాబిన్ సిబ్బంది సాయినీత చక్రవర్తి, సంతోష్ శర్మ, దీపక్ పాఠక్, మైథిలి పాటిల్, ఇర్ఫాన్ షేక్, లమ్దేమ్ సింగ్స్, రోష్ని సోంఘెరే రాజేంద్ర, నీషా ధాపాగా గుర్తించారు. వీరందరూ ప్రాణాలు కోల్పోయారు. వీరి మరణ వార్త వారి కుటుంబాలను శోకసంద్రంలో ముంచేసింది. క్యాబిన్ సిబ్బందిలో మణిపూర్ కు చెందిన 2 ఉన్నారు. వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు లామ్దేమ్ సింగ్సన్. ఆమె వయసు 26 ఏళ్లు. సింగ్సన్ మరణ వార్త తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. కుటుంబం భారం మొత్తం ఆమె ఒక్కరే మోస్తున్నారని, ఆ కుటుంబంలో ఆమె ఒక్కరే సంపాదిస్తున్నారని బంధువులు చెప్తున్నారు. బుధవారం రాత్రి తన తల్లితో చివరిసారిగా మాట్లాడారు సింగ్సన్. గురువారం లండన్ కు విమానంలో వెళ్తున్నట్లు చెప్పింది. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. ఆమెకు 4 తోబుట్టువులున్నారు. ఆమెకు తండ్రి లేడు. కుటుంబాన్ని ఆమె ఒక్కరే పోషిస్తున్నారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు వేడుకుంటున్నారు. క్యాబిన్ సిబ్బందిలో మరొకరు రోష్ని రాజేంద్ర సోంఘరే. ఈమెతో పాటు మొత్తం 11 మంది క్యాబిన్ సిబ్బంది, 2 పైలట్లు ఈ విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఈమె ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా. ఆమెకు 54,000 మంది ఫాలోవర్లున్నారు. ఈమె ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో అటెండెంట్ గా కూడా పనిచేశారు.